ఇరాన్ను సర్వనాశనం చేస్తానని హెచ్చరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా మనసెందుకు మార్చుకున్నారు? ఇదే మీకు చివరి రాత్రి అని గర్జించిన కొన్ని గంటల్లోనే అదే గొంతు శాంతి మంత్రం పఠించడం వెనుక మతలబేంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయమా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? శత్రువును బెదిరించడం, ఆపై మధ్యవర్తుల ద్వారా దారికి తెచ్చుకోవడం ట్రంప్ మార్క్ ఆర్ట్ ఆఫ్ ది డీల్ కావచ్చు. కానీ ఇరాన్ విషయంలో ఆయన వేసిన అడుగులు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషించింది. ఘర్షణలు మరింత పెంచుకోవడం మంచిది కాదని అమెరికాకి నచ్చజెప్పేందుకు పాక్ నేతృత్వంలో చైనా గట్టి ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా యుద్ధం వస్తే ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతింటుందని హెచ్చరించడం అమెరికాను ఆలోచనలో పడేసింది. మరోవైపు ట్రంప్ హెచ్చరికల్ని అమెరికాలో డెమోక్రటిక్ శాసనకర్తలు తీవ్రంగా ఖండించారు. పోప్ లియో సైతం ట్రంప్ తీరును తప్పుపట్టారు. యుద్ధాల నుంచి అమెరికాను బయటకు తీసుకొస్తానని అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. అది కూడా ఆయన వెనక్కి తగ్గేలా చేసిందని భావిస్తున్నారు. యుద్ధం ప్రకటించడం సులభమే, కానీ పర్షియన్ గల్ఫ్లోని హర్ముజ్ జలసంధిని నియంత్రించడం అమెరికాకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% ఇక్కడి నుంచే ఉంది. ఇరాన్ను నిలువరించాలంటే వేల సంఖ్యలో సైనికులను ఏళ్ల తరబడి అక్కడ ఉంచాలి. గతంలో ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం యుద్ధాల్లో అమెరికా చవి చూసిన చేదు అనుభవాలు, వృధా అయిన వేల కోట్ల డాలర్లు ట్రంప్ను వాస్తవంలోకి తీసుకొచ్చారు. కేవలం మాటల గర్జనతో పని పూర్తి చేయాలనుకోవడం ఆయన వ్యూహంలో భాగం కావచ్చు. ట్రంప్ రాజకీయ శైలిని గమనిస్తే 2 వారాలు అనేది ఆయనకు ఒక మ్యాజిక్ నెంబర్లా కనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైన, ఆరోగ్య విధమైన లేదా ఇరాన్ దాడి నిర్ణయమైన ఆయన ఇచ్చే గడువు 2 వారాలు. ఇది ప్రత్యర్థిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు, తన మద్దతుదారులకు తాను పని చేస్తున్నానని నమ్మించడానికి ఆయన అనుసరించే ఒక విలక్షణమైన పద్ధతి. ఈ స్వల్ప గడువు ద్వారా అవతలి పక్షాన్ని చర్చల మేజా దగ్గరకు రప్పించడంలో ఆయన కొంతవరకు విజయం సాధించారు. ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ను భయపెట్టడానికే తప్ప నిజంగా యుద్ధం చేయడం ఉద్దేశించినవి కావని తెలుస్తోంది. అమెరికాను అనవసర యుద్ధాల నుంచి బయటకు తెస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మరో యుద్ధంలో దిగి తన పరపతిని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. చమురు ధరలు పెరగకుండా చూడడం, సైనిక వ్యయాన్ని తగ్గించడం ఆయన ప్రధాన లక్ష్యాలు. అయితే ఇలాంటి తీవ్ర స్థాయిలో హెచ్చరించి మళ్లీ శాంతించడం అనే ధోరణి వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా మాటకు ఉండాల్సిన గాంభీర్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్ డిప్లొమసీ లాంటిది. అగ్రరాజ్య నేత ఇంత అస్థిరంగా వ్యవహరించడం వల్ల మిత్ర దేశాలు అయోమయం, శత్రు దేశాల్లో అలుసు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకుల భావన. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.